వెల్కమ్ టు ఎన్ఆర్ న్యూస్. తిరుపతి జిల్లా సులనూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వెంకట చలపతి ఈరోజు మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రం ఏ విధంగా ఉండేది, ఇప్పుడు రాష్ట్రం ఏ విధంగా అయిపోయిందని అన్నారు. రాబోయే ఎలక్షన్లో సులనూరుపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఓటు వేసి మళ్ళీ రాజన్న పాలన తేవాలని, రాష్ట్రాన్ని షర్మిలక సీఎంగా చేయాలని అన్నారు. డబ్బే ప్రధానంగా చూస్తున్నారు కానీ ఆ రోజు పెద్దలు అలా ఆ మార్గం లేదు. ఎందుకంటే 10 మంది ప్రజలకు సేవ చేయాలి, 10 మంది ప్రజలు బాగుంటే మనం బాగుంటామని ఆ కాలంలో రాజకీయాలు చేశారు. ఈరోజు పరిస్థితి చాలా అన్యాయకరంగా చాలా ఇదిగా జరుగుతుంది. ఈ పరిస్థితుల్లో ఒక మంచి నాయకులు అంటూ ఈరోజు ఒక కుటుంబంలో ఒక సమస్య వచ్చింది. ఆ సమస్యను తీసుకోగలిగే పెద్ద మనిషి లేకుండా పోయాడు మన సూళ్ళూరుపేట నియోజకవర్గంలో. ఏంటంటే ఎంతసేపు పాలిటిక్స్ అని ఒక పేరు ఒకటి పెట్టుకొని ప్రతి ఒక్కడు నేను రాజకీయ నాయకుడు అంటున్నాడు. ప్రతి ఒక్కడు నేనే నాయకుడిని ఏదైతే అనేసి నిన్న దోసుకుతున్నడం సర్వనాశనం చేసి పెట్టేశారు. ఈరోజు 3 పార్టీలు ఒకటైపోయింది. ఇంకా రాజకీయం ఉన్నాయా? ఇప్పుడు నరేంద్ర మోడీకి ఓటు వేసినా నరేంద్ర మోడీకి వేసినట్టే, దాన్ని బీజేపీకి వేసినట్టే. కానీ చంద్రబాబు నాయుడుకి వేసినా బీజేపీకి వేసినట్టే, పవన్ కళ్యాణ్కి వేసినా బీజేపీకి వేసినట్టే, ఇలా మన వైసీపీకి వేసినా బీజేపీకి వేసినట్టే. ఎలా ఈ మార్గైతే రాజకీయం ఏమన్నా జరుగుతుందా? అలాంటప్పుడు ఈ రాజకీయాలు ఈ మాదిరిగా కోర్టు సంపత్తి పెట్టుకొని ఈరోజు ప్రజలు కొనుగోలు చేస్తున్నారు. ఈరోజు జనాలు డబ్బులు ఎంత ఇస్తారని ఆలోచిస్తున్నారే కానీ ఏమైనా మన రాష్ట్రం మన దేశం ఎలా పోతుంది, ఎలా నాశనం అయిపోతుంది. ఇది ఈరోజు కేంద్ర ప్రభుత్వం చూస్తే దేశాన్ని కుదవబెట్టేసింది, ఇటు రాష్ట్ర ప్రభుత్వం చూస్తే ఇటు రాష్ట్రాన్ని కుదవబెట్టేసింది. దీనికి ఎలా పరిష్కారం అనేది ఒకరు ఆలోచించుకోవడం లేదు. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ వారు ఎంతో కృషి చేసి పడిపోయిన పార్టీని కూడా మళ్ళా పైకి లేపి శర్మిలమ్మ గారిని ఆమెను తీసుకొచ్చి ఒక నాయకురాలుగా ఆంధ్రప్రదేశ్ పెట్టారు. కానీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఆమె పెట్టిన తర్వాత కాంగ్రెస్కి ఒక ఊపుకుంటూ వచ్చింది. దాన్ని సక్రంగా నడిపించుకున్నారంటే పరిస్థితులు ఏమిటంటే ఇక్కడ నిలబడ్డ నాయకులకి ఏంటంటే మా అధిష్టానం కూడా కొంచెం పొరపాటు చేస్తున్నారు. ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు అని తెలుసుకోకుండా ఎవరికంటే వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళ నాయకత్వాలు సరిగ్గా చేసేదిలే, ప్రజల్లోకి పోయేదిలే. కానీ జనాల్లో మాత్రం భగవంతుడి దయ వల్ల అందరిలో మార్పు వచ్చింది. ఈరోజు ఈ పార్టీలన్నీ దొంగ పార్టీలు, వీటికి ఓటేస్తే వేస్తాను, మళ్ళా కాంగ్రెస్ పార్టీ వస్తే మళ్ళా మనకి సహాయపడతారు. ఇట్లా ఎన్నో ఫ్యాక్టరీలు కానీ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈరోజు అన్నీ వదులుకొని రాహుల్ గాంధీ ఈరోజు కూడా యాత్ర చేస్తున్నారు. దేనికోసం? ప్రజల కోసం, ప్రజా సంక్షేమం కోసం, ప్రజలు బాగుండాలనే దానికోసం. ఈరోజు నరేంద్ర మోడీ చేసే నక్కజిత్తుల పనులకి ఆయన రాహుల్ గాంధీ నిలబడి వాళ్ళంతా ఎదుర్కొని మన దేశం కోసం, మన దేశ ప్రజల కోసం అందరి మీద తిరుగుబడుతున్నారు. ప్రయోజనం ఏంటంటే జనాల్లో వచ్చి మార్పు రావాలి. జనాల్లో మార్పు వచ్చింది, నాయకులు మంచి నాయకులు లేవు. ఈ నాయకులకి ఏంటంటే ఇక్కడ అధిష్టానానికి ఇచ్చిన వాళ్ళు మొన్నటి దాకా కాంగ్రెస్ పార్టీలో ఎవరు లేకుండా ఉన్నారు. ఈరోజు ఎవరంటే వాళ్ళు వచ్చేసి ఆ పార్టీని ఫస్ట్ పట్టిస్తూ ఉన్నారు. ఎందుకు పట్టిస్తున్నారో తెలవడం లేదు, కానీ అధిష్టానం తెలుసుకోవడం లేదు. ఈరోజు కూడా ఒక పెద్ద మనిషి వచ్చాడు, ఒక 4 పెట్టుకున్నాడు, అటు తిరిగేసి ఆ పార్టీకి చెడ్డ పేరు తేవడం తప్పితే పార్టీని బలోపేతం చేయాలని, పార్టీని ఇంప్రూవ్ చేయాలని అనే ఆలోచన లేదు మనుషులకి. ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ కూడా ఒక పొరపాటు చేసింది. అధిష్టానం ఇంకనైనా తెలుసుకొని కాంగ్రెస్ పార్టీ జనాల్లో ఎంత తీవ్రంగా ఉందో, జనాల్లో అంత మార్పు వచ్చింది. కానీ పోయి ప్రజల్లో పోయి తిరిగి వాళ్ళకి చెప్పి ఓట్లు వేయించుకునే మనిషి నాయకుడు లేకుండా పోయాడు. ఇలాంటి పరిస్థితుల్లో అధిష్టానం కూడా తెలుసుకోవాలి, శర్మిలమ్మ కూడా తెలుసుకోవాలి. ఆమె పాటికి ఆమె గెలవాలనే ఆలోచనలో ఉంది. కానీ ఇక్కడ నాయకులు ఎవరు ఉన్నారు, వాళ్ళు ఎవరు ఈ బాగు చూసేవాళ్ళు, ఈ పార్టీని ఎవరు ఇంతకాలం నడిపించుకొస్తునేవాళ్ళు అనేసి ఎవరు పట్టించుకోవడం లేదు. ఇంతకాలం ఎవరు లేని పార్టీని ఎవరు నడిపించారని ఒక్కసారి అధిష్టానం ఆలోచించిందంటే ఈరోజు ఈ సూళ్ళూరుపేట మా కాన్స్టిట్యూన్సీలో ఎంతో వైభవంగా ఉండేది. ఎందుకంటే సూళ్ళూరుపేట అంటే కాంగ్రెస్ అది తెలుసుకోకుండా వాళ్ళ పార్టీ వాళ్ళు ఎవరికంటే వాళ్ళకి ఇచ్చేస్తారు. ఇచ్చిన వల్ల ఈరోజు ఏంద్రా ఇదిగో వస్తారు మా కాంగ్రెస్ నాయకులు ఏదో చేద్దాం అనుకున్నాం, ఇంతవరకు ఏమీ లే. రేపు నుంచి నామినేషన్లు రెడీ అయిపోతా ఉన్నాయి. రేపు నుంచి నామినేషన్లు ఏమని ఆర్డీఓ గారు ఫోన్ చేశారు, మీటింగ్కి పోయినాము. ఆ మీటింగ్లు అన్నీ చెప్పారు వాళ్ళు శుభ్రంగా ఈ మార్గం సార్ ఈ మార్గం చేయాలి, ఈ మార్గం చేయాలని. ఆ మీటింగ్ కూడా కొంతమంది
రాలా, కానీ మేము పోవాలా. ఎందుకంటే మాకు సీనియారిటీ ఫస్ట్ నుంచి కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఉన్నాం కాబట్టి మేము పోయి తీరాలి, పోయి వాళ్ళ సమాధానం చెప్పేసి పేపర్లు తీసుకొని వచ్చాము. కానీ నాయకత్వం సరిలే. ఏదో కిరణ్ బాబు తిలక్ బాబుకి టికెట్ ఇచ్చారు, గాడి తిలక్ బాబుకి టికెట్ ఇచ్చారు. అతను ఏంటంటే వస్తున్నాడు, ఏదైనా వాళ్ళ దగ్గర కలుస్తున్నాడు, వెళ్తున్నాడు. రేపు 19వ తేదీ నామినేషన్ వేసుకున్నారని చెప్తున్నాడు. 19వ తేదీకి నామినేషన్ వేస్తే ఇటు ప్రజల్లోకి పోయేదానికి మేము రెడీగా ఉన్నాం. ఎందుకంటే మాకు చుట్టుపక్కల గ్రామాల్లో ప్రతి ఒక్కరికి ఏ సమస్య వచ్చినా మా కాంగ్రెస్ పార్టీ తెలుస్తుంది. ఇంతకాలం నుంచి కానీ ఈ రోజు వరకు కూడా ఎవరు వాళ్ళ పార్టీ వాళ్ళు ఉండే నాయకులంతా దోసుకు తినేవాళ్ళు. ఆ పార్టీలకు పోదామా ఈ పార్టీలకు పోదామా అని ఉండేవాళ్ళు. కానీ మాకు అలాంటి అలవాట్లు లేవు, ఈ రోజు వరకు లేవు. ఎందుకంటే ఆ రోజు కాంగ్రెస్లోనే ఉన్నాము, ఈ రోజు కాంగ్రెస్లోనే ఉన్నాము. అందువల్ల దయచేసి ప్రజలంతా ఎవరి తప్పుడు పొరపాటు జరిగినా కూడా సరే కాంగ్రెస్ పార్టీ వస్తేనే మన రాష్ట్రానికి, మన దేశానికి అభివృద్ధి అనేది జరుగుతుంది. ఒక్కసారి ప్రజలంతా ఆలోచించి కాంగ్రెస్ పార్టీకి హస్తం గుర్తున్నందువ ఓట్లు వేస్తే మాత్రం తప్పకుండా మనకు మేలు జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు రాహుల్ గాంధీ మేనిఫెస్టోలో వెళ్ళాడు 9. ఈ 9లో మెయిన్గా ఒక గృహిణికి వచ్చి 8,333 రూపాయలు ఫస్ట్ పథకం. రెండో పథకం ఏంటంటే రైతు రుణమాఫీ, 10 సంవత్సరాలు ప్రత్యేక వాదా, రైతులకి సబ్సిడీ, రైతులకి పొలం పెట్టుకునే దానికి వాళ్ళకి సబ్సిడీ లోన్లు, అన్ని విధాల 9 హామీలు ఇచ్చున్నారు. ఈ 9 హామీలు కరెక్ట్గా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మాత్రం తప్పకుండా అమలు జరుగుతుంది.